హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే డ్రై ఫిష్ అండి. డ్రై ఫిష్ అంటే చాలా మటుకు తినరేమో అందరూ. కాకపోతే దీని వాల్యూస్ ఏంటంటే ఇందులో కాల్షియం పుష్కలంగా దొరుకుతుందండి. హెల్త్ పరంగా కూడా మంచిదే. వెట్ ఫిష్ ఎలా తింటామో డ్రై ఫిష్ కూడా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా నేను చూపిస్తున్న రెసిపీ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. స్మెల్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి. నేను చేసే ప్రాసెస్లో చేస్తే చూపిస్తాను చూడండి. ముందు మనకు దీనికి కావలసిన పదార్థాలండి. డ్రై ఫిష్. ఈ ఫిష్ ఎలా ఉండాలి అంటే చిన్నగా ఇలా ఉండాలండి. ఈ ఫిష్ మెత్తగా ఉండకూడదు. మనకు మార్కెట్లో రకరకాలు దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇందులో ఇలా కొంచెం గట్టిగా ఉండి ఇలా ఉన్న ఫిష్ అంటే చందమామలు అని తర్వాత కొర్రలు అని చెప్పి దొరుకుతాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఇలా ఉన్న చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మనకు సాల్ట్ అండి, తర్వాత కరివేపాకు, పసుపు, ఒక 4-5 పచ్చిమిర్చి, మెంతులు పోపులోకి, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక పెద్ద ఆనియన్ అండి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకోవాలి, ఒక టమాటా, కారము, తర్వాత ఆయిల్, చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకొని నేను ముందే ఇలా కడిగి నానబెట్టానండి. ఒకసారి కడిగి నీళ్లు పంపేసి పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈ ఆనియన్ కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి. జీలకర్ర ఉన్ను వెల్లుల్లి రెబ్బలు కలిపి దంచి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం నల్లగొట్టుకోవాలి. ఇలా ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మిక్స్ అయ్యేలాగా దంచి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా వెల్లుల్లి ఉన్న జీలకర్ర 2 కలిపి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. పోవడం కూడా ఈజీ అండి, ఏం లేదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా తలకాయలు, ఇవి తీసేయాలి. ఇది కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఈ చివర్లు కొంచెం కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేయించుకోవాలండి. కొంచెం డ్రాప్స్ లాగా ఆయిల్ వేసేసి వేయించాలి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇవి వేయించడానికి కొన్ని డ్రాప్స్ లాగా ఆయిల్ వేసుకోవాలండి, అంతే, ఎక్కువగా అక్కర్లేదు. ఇది ఇందులో వేసేయాలి. మరి ఎక్కువగా వేగొద్దండి. లైట్గా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ కడగాలండి. ఎందుకంటే ఇవి వాళ్ళు ఆరబెట్టినప్పుడు సన్న ఇసుక లాంటిది ఉంటుంది. అందుకని చెప్పేసి 3 టైమ్స్ బాగా కడిగేసి పెట్టుకుంటే ఇసుక వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా త్రీ టైమ్స్ కడిగేసుకుంటే మనకు దీంట్లో ఉన్న సన్నం ఇసుక లాంటిది వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. కొన్ని హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కూడా చేస్తారు ఈ కర్రీ. కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక 1 డే బిఫోరే నానబెడతారండి వాటర్లో. అప్పుడు ఏమవుతాయంటే అవి సేమ్ మనకు వెట్టు ఎలా ఉంటుందో అలాగే అయిపోతాయి అన్నట్టు. నాని కొంచెం ఉబ్బిపోయి మనకు పచ్చి వాటిలాగా ఉంటాయి అవి. అప్పుడు కర్రీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి.
ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇందులో ఇలా కొద్దిగా ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు, ఇది ఇలా కొంచెం లైట్గా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఈ సమ్మర్లో మనకు ఏంటంటే ఫ్రై కర్రీస్ ఎక్కువగా తినబుద్ధి అవ్వదండి. ఇలాంటివి అయితే ఏంటంటే కొంచెం తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు ఈ ఫిష్ ఏంటంటే ఇది వేగితేనే మనకు స్మెల్ అనేది రాకుండా ఉండి బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం ఇందులో వేగాలి. కాస్త వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర ఎల్లిపాయ దంచి పెట్టుకున్నది ఆ పేస్ట్, తర్వాత కారము ఇవి వేయాలి. ఇలా వేగాలండి. ఇప్పుడు ఇందులో మనము తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ ఈ పేస్ట్ వేద్దాము. జీలకర్ర వెల్లిపాయ ఫ్లేవర్ వీటికి పట్టేస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. కారం వచ్చేసి మనకు 3 to 4 టీ స్పూన్స్ పడుతుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇది 3 to 4 టీ దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న టమాటా ఈ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చూపించాను కదండి మీకు 50 grams చింతపండు కడిగి పెట్టుకోవాలని. అది కడిగేసి అది రసం తీసేసి దాంట్లో ఉన్న పిప్పి పడేసి రసం పోస్తున్నాను. ఇది సరిపోదు, ఇంకాస్త వాటర్ పోసుకోవాలండి. సరిపోదండి, మళ్ళీ ఇంకాస్త వాటర్ పోసుకోవాలి ఇందులో. ఇది చూసుకుంటూ మనకు క్వాంటిటీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. కాస్త మరిగిన తర్వాత దగ్గరికి వస్తుంది. ఇక మూత పెట్టేసుకోవాలండి. ఒక ఐటెం నేను మర్చిపోయానండి. మనము జీలకర్ర తర్వాత మెంతులు వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి, అది ఇలా ఒక పావు టీ స్పూను వేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి అంతా కలియబెట్టేసి మూత పెట్టేస్తాం. ఇలా అవుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒక 2 minutes ఇలాగే కానివ్వాలి. ఇదిగోండి, మనకు పులుసు అయినట్టుగా తెలియాలి అంటే ఈ పులుసు సైడ్స్లో ఇలా ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంకా అయిపోయినట్టుగా అనుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా అంతే అండి, ఇంకా మనకు డ్రై ఫిష్ పులుసు అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి చూసి చెప్పండి నా కామెంట్స్లో. అలాగే లైక్ ఇవ్వండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి.